ఇక థర్డ్ న్యూస్ చూస్తే తెలంగాణ గుమ్మంగా చెప్పుకునే ఖమ్మం నగరంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. వరదకు చెల్లాచెదురుగా మారిన బాధితుల కన్నీళ్లే తారసపడుతున్నాయి. ఇంకా ఖమ్మం నగరం జల దిగ్బంధంలోనే ఉంది. ఉగ్రరూపం దాల్చిన మున్నేరు ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. 36 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రవహించిన మున్నేరు ఖమ్మం నడిబొడ్డున భయానక వాతావరణమే సృష్టించింది. వరద తాకిడికి ఇంకా అనేక ప్రాంతాలు ముంపులోనే ఉండిపోయాయి. వేలాది మంది కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. కొంచెం వరద తగ్గడంతో బురదలో కూరుకుపోయిన ఇళ్లను చూసి బాధితులు గుల్లుమని ఏడుస్తున్నారు. విలువైన సామాన్లు, తిండి గింజలను సైతం వరద లాక్కెళ్లడంతో బాధితుల వేదన వర్ణనాతీతంగా మారింది. ఖమ్మంలో వరద తగ్గినప్పటికీ ఇళ్లలో బురద మాత్రం ఇంకా తగ్గలేదు. మున్నేరు పరివాహక ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే ఖమ్మం వరదలు గత పాలకుల నిర్లక్ష్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువుల ఆక్రమణ వల్లే వరదలొచ్చాయన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపును పరిశీలిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి. పూర్తి సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. ఓటు నారాయణ. వరద ప్రళయానికి భారీ ఆస్తి నష్టం జరిగింది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కొంతమేర ప్రాణ నష్టం కూడా జరిగింది. కాస్త మున్నేరు శాంతించి వరద తగ్గడంతో ఇప్పుడే కాలనీలు, ఇళ్లు కూడా వరద నుంచి బయటపడటంతో పూర్తిగా కూడా ఇళ్ళు చాలా చోట్ల ధ్వంసమైనాయి. కనీసం ఇప్పుడు ఉండటానికి కూడా అవకాశం లేనంత మేర చాలా చోట్ల కూడా దెబ్బతింటంతో వరద బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఖమ్మంలో 50 సంవత్సరాల చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో ఊహకందని విధంగా అకస్మాత్తుగా వరదలు రావడంతో ఈ స్థాయిలో నష్టం జరిగింది అనేది ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఖమ్మంలో మున్నేరు పరివాహక ప్రాంతాలను చూస్తే పూర్తిగా కూడా అసలు ఇల్లు ధ్వంసమై ఉండటానికి కూడా అవకాశం లేదు. వాళ్ళు విలువైనటువంటి వస్తువులు, సామాగ్రి, ఇతర వస్తువులు మొత్తం కూడా బట్టలు కావచ్చు, లేకపోతే బియ్యం అన్నీ కూడా కొట్టుకొని పోయే, కొన్ని పూర్తిగా తడిసిపోయాయి. వరద బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా అంటే ఖమ్మం చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవడంతో ఈ స్థాయిలో నష్టం జరిగింది అనేది సీఎం చెప్పారు. ప్రభుత్వం ఇటు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండటం వల్లే పెద్ద నష్టం తప్పించగలిగామని సీఎం చెప్పారు. దీనికి సంబంధించి కొన్ని హామీలు కూడా ఇచ్చారు. ప్రతి వరద బాధితుల కుటుంబానికి 10,000 ఆర్థిక సాయంతో పాటు ఇంటింటికి నిత్యావసర వస్తువులు, బియ్యం ఖచ్చితంగా సరఫరా చేస్తాం. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి వరద బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది, అండగా ఉంటుంది అనేది ఆయన ప్రభుత్వం వైపు నుంచి హామీ ఇచ్చారు. పంట నష్టానికి సంబంధించి క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాత ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం కూడా చెల్లిస్తాం, మృతుల కుటుంబాలకి 5 లక్షలు చెల్లిస్తామనేది సీఎం చెప్పారు. ఇక మున్నేరుకు సంబంధించి రిటైనింగ్ వాళ్ళు రెండు వైపులా కూడా ఈ నిర్మాణానికి సంబంధించి ఈ స్థాయిలో వరదలు వచ్చి ఇదంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుని నష్టం మిగిల్చింది. కాబట్టి దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించి నిధులు విడుదల చేసి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా సమస్యకు పరిష్కారం చూపించే విధంగా నిర్మాణం చేస్తామనేది సీఎం హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ నారాయణ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.